కేసీఆర్ను A1గా చేర్చండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు. పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఫిర్యాదు చేశారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను A1గా చేర్చాలని కోరుతూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటుగా ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలు, మీడియాలో ఉన్న వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట. 100% A1 కేసీఆరే. ఏం చేసిండు కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్లో కూర్చొని తన కింద తన కులానికి చెందిన ప్రభాకర్ రావు అని ఇంకొక దుర్మార్గుని పక్కన పెట్టుకొని ఆ ప్రభాకర్ రావు ఇంకొక అధికారి ప్రణీత్ రావు అని ఇంకొక అధికారిని ఆఫీసులో పెట్టి డీజీపీ ఆఫీసులో ఆ ప్రణీత్ రావు కింద ఒక 30 మందిని సిబ్బందిని పెట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించినారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది మనిషిని చంపడం కంటే అత్యంత తీవ్రమైన క్రిమినల్ చర్య. ఇందులో 100% A1గా కేసీఆరే ఉంటాడు. సో అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ దీని మీద కంప్లైంట్ ఇచ్చారట. కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉన్నా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారని అడ్వకేట్ అరుణ్ కుమార్ లిఖితపూర్వక కంప్లైంట్ ఇచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులు, మిగతా నాయకులు అధికారులను గుప్పిట్లో పెట్టుకోవడానికి రైట్ టు ప్రైవసీ హక్కుకు భంగం కలిగించారన్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐబిలోని కొందరు అధికారుల ద్వారా వేల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు, చివరకు తన పార్టీకి చెందిన నాయకులు, మీడియాలో ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ప్రత్యర్థులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఇవన్నీ కాదు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసుకున్నారట. దీని వెనకాల మొత్తం కేసీఆర్ పక్కన ఉన్న సంతోష్ రావు కారణమట. హరీష్ రావు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని బయట మాట్లాడుకుంటున్నారు. మీరే చెప్పాలా? ఇప్పుడు చివరికి ఏం చేసిండు? గవర్నమెంట్ మారంగానే తలకాయ తిరిగిపోయింది. వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలే. మొత్తం ఆ హార్డ్ డిస్కులు, ఆ పేపర్లు, గీపర్లు అంతా సెల్లార్లకు తెచ్చి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఆని తలగబెట్టిరట. మొన్న దొరికే సస్పెండ్ చేసిరు. కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి కేసీఆర్ తన ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఇప్పటికే ఎస్ఐడిలో ఎస్ఓటీ ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రణీత్ రావు సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు ఇతర అధికారులపైన సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ నేరాల ప్రకారం విచారణ జరిపి దోషులకు శిక్ష పడేటట్టు చేయాలని కోరారు. అరుణ్ కుమార్ గారి నెంబర్ నా దగ్గర ఉండాలి. ఒకసారి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారికి కాల్ చేద్దాం. హలో, బాగున్నాండి. నమస్తే అండి, మీరు లైవ్లో ఉన్నారండి? యా, నిన్న కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు పోలీస్ స్టేషన్లో. వై A1 కేసీఆర్ని పెట్టాలని ఎందుకు అంటున్నారు మీరు? అల్టిమేట్ బెనిఫిషియరీ ఆబ్వియస్లీ కేసీఆర్ కదా, అధ్యక్షుడు. లాభం ఫోన్ ట్యాపింగ్ వల్ల లాభం చేకూరే ఏకైక వ్యక్తి కేసీఆర్. ఓకే. కాబట్టి అసలు దొంగలు పెట్టి కొసరు దొంగలు వీళ్ళు ఉద్యోగాల్లో ప్రమోషన్ల కొరకు, చాయ్ బిస్కెట్ల కొరకు మాత్రమే వీళ్ళు పనిచేస్తారు తప్ప ఉండొచ్చు ఆకాశ హర్మ్యాలు నిర్మించి ఇచ్చిండొచ్చు కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళ దాకా లక్షల కోట్లు దోచిన వ్యక్తులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల సహాయం తీసుకుంటారు. కాబట్టి కేసీఆర్ ని చేరిస్తే తప్ప కేసుకి న్యాయం చేయకూడదు. దాంట్లో ఉపయోగం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావే చేసిండు. ఫుల్లుగా శిక్ష పడితే మాత్రం జనాలకు ఒరిగేదేంటి అందులో? ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న విషయం తెలియాలి కదా. ఇప్పుడు నా పాయింట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో సొంత భార్యల ఫోన్లను కూడా ట్యాప్ తీసుకున్నారంట తానిక్ రావు లాంటి వ్యక్తులు. అవునట, బయట వినబడతా ఉన్నది. అది ఆశ్చర్యంగా ఉన్నది. అంటే వీళ్ళు వాళ్ళ నీడను కూడా నమ్మరు అనే నానుడిని నిజం చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ. ఇప్పుడు ఇది ఎంత సీరియస్ అండి? యాక్చువల్ గా వీటి మీద చర్యలు తీసుకోవాలి అని అంటే ఎంత సీరియస్ కేసుగా మనం దీన్ని చూడాలి? ట్యాపింగ్ కేసు దేశద్రోహం సార్, దేశద్రోహం. ఖచ్చితంగా దేశద్రోహమే. అంటే వీళ్ళు ఎవరైనా ఇంకో ఒక ఐలాండ్ రాసిస్తాం మీకు అంటే దేశాన్ని కూడా అమ్మేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. కేంద్రంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని ఇప్పుడు నాకు డౌట్. ఇప్పుడు విదేశాలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయచ్చు ఇట్లాంటి వాళ్ళు ఉంటే.
100% అమ్మేసుకుంటారు. అంతే కదా. దేశాన్ని అమ్ముకున్నారు ఇక్కడ వాళ్ళ ల్యాండ్స్ ని వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అందరిని అమ్మేసుకున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేపించిన వాళ్ళు ఏ విధంగా అమ్మరు? వాళ్ళ చేతుల్లో ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉందని మనం ఏ విధంగా భావించగలం? అంటే ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ఇక్కడ నుంచి ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సెల్ ఫోన్ అనేది అంతే అంతే కదా, నెట్వర్కే కదా. నెట్వర్క్. ఇప్పుడు సంతోష్ గారు బిఎన్ సంతోష్ ని కేసులో ఇరికిచ్చింది ఎందుకు కొరకు? అవును, నేను ఆ రోజే పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉంటది. మీ ఇంప్లీట్ పిటిషన్ ద్వారా తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మేము హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. దీని మొత్తం ఎపిసోడ్ లా అసలు మీకు వాళ్ళ మూవ్మెంట్ ఏ విధంగా మీకు తెలిసింది? గవర్నమెంట్ గానీ పోలీసులకు గానీ మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు కాబట్టి తెలిసింది. రైట్ టు ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. ఇది అన్యాయం. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కును బ్రీచ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆక్యుపైయింగ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, he is breached the constitution, he abused the constitution. ఎందుకొరకు అన్నారు చంద్రశేఖర్ రావు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ఇటువంటి తప్పుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. రాజ్యాంగంలో ఏం మార్చాలనేది ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన. అసలు యాక్చువల్గా ఈ టోటల్ కేసులో, ఈ ట్యాపింగ్ కేసులో కేంద్రం ఎంటర్ కావాలా? కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అయ్యి కేసులు బుక్ చేయాలా? రా ఇంటర్ఫియర్ ట్రాక్ చేయాల్సిందే. దీని వెనకాల ఉన్న కుట్రను వీళ్ళు సీడీలను, ఈ డివిడీలను ఎంతమందికి అమ్మిండ్రు, వీటిని హార్డ్ డిస్క్ లను ఎంతమందికి కాపీ చేసి ఇచ్చిండ్రు. హార్డ్ డిస్క్ బయటకి తీసుకువెళ్తే ఆటోమేటిక్ అది 100 కాపీలు అవుతుంది. అంతే కదా, తప్పక. అవును, అంటే దేశద్రోహానికి పాల్పడ్డాడు ప్రణీత్ రావు తాకి ముసుగుల. ఆయన కేవలం కేసీఆర్ కి ఇచ్చిందా, కేసీఆర్ అండగా చూసుకొని వేరే వాళ్ళకు కూడా అమ్మిండా చెప్పలేం కదా, ఏదైనా జరుగుతుంది కదా. గతంలో అదే ఇంటికి చెందిన ఒక మంత్రి ఎవరైనా ఫోన్ చేస్తే అరే నాయన నీకు దండం పెడతారా, వద్దురా, ఫోన్ లో వచ్చి మాట్లాడరా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం, కాల్ చేస్తాం. ఇది అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిలో ఎంటర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సమాచారాన్ని లీకులు చేసి ప్రధానమంత్రి ఫోన్ చేసిండో లేకపోతే కేంద్ర మంత్రుల ఫోన్లే ట్యాప్ చేసిండో ఎవరికి తెలుసు? ఆ సమాచారాన్ని ఇంకే విదేశాలకు ఇచ్చిండో ఎవరికి తెలుసు? ఈ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద నేరం, దేశద్రోహం కిందికి వస్తుంది. ఇందులో ఎవరు ఈ దేశద్రోహి? 100% కేసీఆర్ తన అవసరాల కోసమే ఈ ఫోన్ని ట్యాప్ చేసిండని అర్థమవుతా ఉన్నది. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తారా మీరు? మనుషులేనా అసలు? సొంత భార్యల ఫోన్లా? ఇంత ఘోరమా? చీ.